సైలెంట్ గా ఉంటున్నారు. ఫామ్ హౌస్ దాటి బయటకు రావట్లేదు. యాక్టివ్ పాలిటిక్స్ కి దూరంగా ఉంటున్నారని అనుకుంటున్నారేమో. దళపతి యాక్టివ్ గా ఉన్నారు. యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. డైరెక్షన్ స్క్రీన్ ప్లే బాస్ ది. రామన్న హరీష్ అన్నది యాక్షన్ పార్ట్ అంటున్నారు గులాబీ లీడర్స్. సార్ సైలెంట్ గా ఉన్న పదునైన ప్లానింగ్, జెట్ స్పీడ్ కు మించి వేగంతో కారు జోరును పెంచే వ్యూహంలో బిజీగా ఉన్నారట. ఎవరిని ఎప్పుడు కలవాలో, ఏ లీడర్ కు ఏ టాస్క్ అప్పగించాలో, ఏ జిల్లాలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో పిన్ టు పిన్ ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తో క్లోజ్డ్ గా అబ్జర్వ్ చేస్తున్నారట. అసలు కేసీఆర్ రచిస్తున్న వ్యూహాలేంటి? ఫామ్ హౌస్ లో జరుగుతున్న ప్లానింగ్ ఏమై ఉంటుంది? ఫామ్ హౌస్ నుంచే కేసీఆర్ పవర్ఫుల్ స్ట్రాటజీస్. సైలెంట్ గా ఉంటూనే పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టారా? జిల్లా నేతలతో భేటీలు, ఫ్యూచర్ ప్లానింగ్ పై డిస్కషన్స్. దళపతి డైరెక్షన్, కేటీఆర్ హరీష్ పకడ్బందీ యాక్షన్. కేటీఆర్ హరీష్ రావుకు ఎప్పటికప్పుడు సూచనలు. సభ్యత్వ నమోదు తర్వాత భారీ సభకు ప్లాన్. సభ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ బస్సు యాత్ర. ఫామ్ హౌస్ వ్యూహాలు. ఈ లైన్ కు తెలంగాణ పాలిటిక్స్ లో ఉన్న స్పెషల్ క్రేజ్, ఎగ్జైట్మెంట్ తెలియంది కాదు. ఫామ్ హౌస్ సెంట్రిక్ గా పొలిటికల్ స్ట్రాటజీస్ ప్లే చేయడం కేసీఆర్ మార్క్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు. ఇప్పుడే కాదు, ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ కేర్ ఆఫ్ ఫామ్ హౌస్. సమయం, సందర్భం చూసి గ్రౌండ్ లోకి దిగడం, పక్కా ప్లానింగ్ ప్రకారం నేతలను నడిపించడం గులాబీ బాస్ కు కొత్తేమీ కాదు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా గులాబీ బాస్ ఎక్కువ టైం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలోనే గడిపేస్తున్నారు. అయితే సార్ సైలెంట్ గా ఉన్నారు, ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు అనుకుంటే పొరపాటే అంటోంది పింక్ ఆర్మీ. కేటీఆర్ హరీష్ రావు ఫీల్డ్ లోకి దిగి పార్టీని పరుగులు పెట్టిస్తుంటే ఫామ్ హౌస్ లో ఉండి వ్యవహారాన్ని కేసీఆర్ తెర వెనుక ఉండి నడిపిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. జిల్లా సమావేశాలు ఎలా జరిగాయి? ఎవరెవరు యాక్టివ్ గా పని చేస్తున్నారు? ఏ జిల్లాల్లో ఏ లీడర్ ఇంకా యాక్టివ్ మోడ్ లోకి రాలేదు? ఏ నియోజకవర్గంలో ఏ లీడర్ ప్రభావం ఎంత వంటి అంశాలపై ఎవ్రీడే ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారట. ఒకే ఒక్క రిపోర్టుతో సాటిస్ఫై కాకుండా డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకుని 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవడమే కాదు, వెంటనే కేటీఆర్ హరీష్ ను అలర్ట్ చేస్తున్నారట. పలానా ఇష్యూను హైలైట్ చేయండి, రైతు సమస్యలనే ప్రధాన అస్త్రంగా మలుచుకోండి, ప్రభుత్వ పెద్దల అవినీతిని ఎక్స్పోజ్ చేయండి. ఇలా ప్రతిదీ ఫామ్ హౌస్ నుంచే ముఖ్య నేతలకు డైరెక్షన్స్ వెళ్తున్నాయట. ఫామ్ హౌస్ లో ఏ నాయకుడు కేసీఆర్ తో భేటీ అయినా దాని వెనక ఏదో ఒక రాజకీయ వ్యూహం, ప్రాధాన్యం ఉండనే ఉంటుందని గులాబీ లీడర్లే చెబుతున్నారు. బయటికి మర్యాదపూర్వక భేటీగా, సాదాసీదా సమావేశంగా కనిపించినా ఏదో మేదో మదనం నడుస్తూనే ఉందట. గంటల తరబడి జిల్లా రాజకీయాలు, స్థానిక సమీకరణాలు, హస్తం పార్టీలో ఉన్న అసంతృప్తులు, భవిష్యత్ ప్రణాళికలపైనే చర్చ జరుగుతోంది అనే టాక్ నడుస్తోంది. కొన్ని సందర్భాల్లో ఒక్క నాయకుడితో కాకుండా 3-4 లీడర్లను పిలిచి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారట. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అప్పులపై చర్చకు సై అంటే సై అంటూ నడిచిన సవాళ్ల పర్వం రెడీ టు డిబేట్ అంటూ కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు సిద్ధపడడం అంతా దళపతి డైరెక్షన్ లోనే నడిచినట్లుగా చెప్పుకుంటున్నారు గులాబీ లీడర్లు. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలేంటో తెలియాలంటే కాంగ్రెస్ మంత్రుల్లో ఎవ్వరూ చర్చకు వచ్చినా కేటీఆర్ హరీషే వెళ్లి మరీ వాస్తవాలేంటో వివరించాలని చెప్పారట కేసీఆర్. దీంతో కేటీఆర్ హరీష్ డిబేట్ కు రెడీ అవ్వడం, కాంగ్రెస్ సర్కారును డిఫెన్స్ లో పడేయడంలో సక్సెస్ అయ్యారంటున్నారు కారు పార్టీ నేతలు. ఇప్పుడు మాట్లాడే సమయం కాదు, నేతల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకునే టైం అనే ఫార్ములాతో కేసీఆర్ ముందుకు వెళ్తున్నారట. అందుకే ప్రతి నాయకుడి మాట పూర్తిగా విన్న తర్వాతే తన అభిప్రాయం చెబుతున్నారనే చర్చ జరుగుతోంది. కొందరు నేతలైతే ఇప్పటికీ ప్రతి నియోజకవర్గంపై పెద్దసార్ పట్టు ఏమాత్రం తగ్గలేదంటూ తమ సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట. దీంతో గ్రౌండ్ లెవెల్లో నాయకుల్లోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
మరో ఆసక్తికరమైన అంశం కూడా గులాబీ పార్టీలో వినిపిస్తోంది. పార్టీ సభ్యత్వ నమోదు పూర్తయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో కార్యకర్తలతో ఒక బల ప్రదర్శన తరహా కార్యక్రమానికి కేసీఆర్ స్వయంగా హాజరయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో సార్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని క్యాడర్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సరైన సమయం కోసం ఎదురు చూసే నాయకుడిగా పేరున్న కేసీఆర్ మరోసారి అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారనే టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కేసీఆర్ మౌనంపై రాజకీయ ప్రత్యర్థులు విమర్శల దాడి చేస్తుంటే బీఆర్ఎస్ లీడర్లు వ్యూహాత్మక మౌనంగా చెబుతున్నారు. గాయపడిన సింహం నుంచి వచ్చే గర్జన ఎలా ఉంటుందో మీరే చూస్తారంటూ ఓ రేంజ్ కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు సైలెంట్ గా ఉండాలి, ఏ టైంలో ఏ స్ట్రాటజీని ప్లే చెయ్యాలన్నది బాగా తెలిసిన నాయకుడిగా కేసీఆర్ మరోసారి సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నారనే చర్చ గులాబీ పార్టీలో జోరుగా సాగుతోంది. పార్టీ సభ్యత్వ నమోదు పూర్తయ్యాక ముందు భారీ బహిరంగ సభ పెట్టి ఆ వేదిక నుంచే కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందట. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టి నేరుగా ప్రజలను, కార్యకర్తలను కలవాలనే ఆలోచన కూడా చేస్తున్నారట. రాజకీయాల్లో కొన్ని అడుగులు కనిపిస్తాయి, మరికొన్ని వినిపిస్తాయి, మరికొన్ని ఫలితం వచ్చిన తర్వాతే అర్థమవుతాయి. ప్రస్తుతం కేసీఆర్ మౌనం కూడా అలాంటి వ్యూహంలో భాగమే అని అంటున్నారు గులాబీ లీడర్లు. ఫామ్ హౌస్ నుంచి పార్టీకి కొత్త దిశానిర్దేశం జరుగుతోందని, దాని ఫలితం త్వరలోనే కనిపిస్తుందని అంటున్నారు. బీఆర్ఎస్ అధినేత రెగ్యులర్ గా ఆన్ కెమెరా కనిపించకపోయినా ఆయన పేరు లైమ్ లైట్ లోనే ఉంటోంది. సొంత పార్టీలోనే కాదు, స్టేట్ పాలిటిక్స్ కూడా ఆయన చుట్టూనే తిరుగుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది.